హలో అండి అందరికీ. ఇక్కడొచ్చేసి నేను వంకాయ పచ్చడి చేస్తున్నానండి. బగోన్‌లో కొద్దిగా నూనె వేశానండి. వంకాయలు మామూలుగా ముక్కల్లా తరుక్కొని, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు గూడా వేసేసాను. కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మనకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలేసుకున్నాక ఒక 4, 5 వెల్లుల్లి వేశానండి. టేస్ట్ బావుంటుందని చెప్పేసి. వంకాయలు లేతగా ఉన్నాయి. తొందరగా మగ్గిపోయాయి పచ్చిమిరపకాయల కన్నా ముందే. సో, నేను ఆల్మోస్ట్ అయిపోయింది అని చెప్పేసి పచ్చిమిరపకాయలు సెపరేట్ చేశానండి. అవి ఫస్ట్ మిక్సీ వేసుకుందామని. ఎందుకంటే వంకాయలు లేతగా ఉన్నాయి గదా! మరీ పేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఫస్ట్ పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, కొద్దిగా చింతపండు కడుక్కొని అది గూడా వేసేసుకున్నానండి. ఆ తర్వాత మిక్సీ వేసేసాను. అది గూడా మిక్సీ అయిపోయాక ఇప్పుడు మనం ఏదైతే వంకాయలు మగ్గపెట్టుకున్నామో ఆ వంకాయలు గూడా వేసేసుకొని, దానిలోనే కొద్దిగా కొత్తిమీర కూడా పచ్చిదేనండి. కొత్తిమీర కూడా వేసుకొని, సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని, ఇంకా మీకు జస్ట్ ఒక పల్స్ తిప్పితే చాలండి. ఇంకా రెడీ అయిపోయినట్టే పచ్చడి. మరీ పేస్ట్‌గా చేస్తే కూడా బావుండదు. ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ పోపు రెడీ చేశానండి. పోపు వచ్చేసి ఆవాలు, జీలకర్ర తాలింపేసానండి. కొద్దిగా ఇంగువ తాలింపు అంతే అండి. ఇంక ఇది ఏదైతే మనం పోపు వేసుకున్నామో అదంతా కూడా నేను పచ్చడిలో కలిపేసానండి. ఇంకా చాలా చాలా బావుంటుందండి. అన్నంలో కమ్మగా నెయ్యేసుకొని తింటే చాలా బావుంటుంది. సో, మీకు ఇంత మంచి రెసిపీ చూపించినందుకు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్